టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి అసైన్మెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక టీమిండియా ప్రక్షాళనకు బీసీసీ రెడీ అయినట్లు తెలుస్తుంది. లంక వన్డే సిరీస్లో చెత్తాట ఆడిన వారిపై ఫోకస్ పెట్టింది. శ్రీలంక, భారత్ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమిండియా కోల్పోయింది. మొదటి మ్యాచ్ డ్రా అవ్వగా రెండో 3 మ్యాచ్ల్లో లంక భారత్కు షాక్ ఇచ్చింది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత భారత్ వన్డే సిరీస్ ఓడిపోయింది. 3 మ్యాచ్ల్లోనూ తక్కువ టార్గెట్ చేజ్ చేయలేక చేతులెత్తేసింది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ ముగ్గురు ఆటగాళ్లపై వేటు పడే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్లు తీసే అవకాశం లేదు. అదీకా కాస్త కూస్త రాణించింది ఈ ఇద్దరే. దీంతో వేటు పడే ఆ ముగ్గురు ఆటగాళ్లెవరో ఓ లుక్కేద్దాం. ఈ లిస్టులో అందరికన్నా ముందుంది శివం దుబే. ఈ ఆల్రౌండర్ వన్డే సిరీస్లో ఏమాత్రం మెప్పించలేకపోయాడు. బ్యాటింగ్లో అనవసరమైనప్పుడు చేతులెత్తేశాడు. 3 వన్డేల్లోనూ అతని ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. హిట్టింగ్ చేసి గెలిపిస్తాడనుకుంటే కీలక సమయాల్లో అవుటయ్యి టీమిండియాను మరింత కష్టాల్లో నెడుతున్నాడు. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా రూపంలో క్వాలిటీ ఆల్రౌండర్ ఉన్నాడు. దీంతో శివం దుబేపై వేటు వేయడానికి బీసీసీ రెడీ అయింది. వన్డేలో శ్రేయాస్ అయ్యర్కి మంచి రికార్డుంది. శ్రేయాస్ అయ్యర్ 3 మ్యాచ్ల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ శర్మ తప్ప మరే బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ మార్క్ కూడా అందుకోలేకపోయాడు. చాలా రోజుల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న శ్రేయాస్ అయ్యర్ నుంచి ఆశించిన ప్రదర్శన ఇది కాదు. మిడిల్ ఆర్డర్లో శ్రేయాస్ అయ్యర్కి రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ లాంటి క్రికెటర్లు గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో శ్రేయాస్ అయ్యర్ని వన్డేలో పక్కన పెట్టే అవకాశం ఉంది. టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ కూడా వేటు పడే అవకాశం ఉంది. ఈ పేసర్ వన్డే సిరీస్లో చేతులెత్తేశాడు. వికెట్లు తీయడం పక్కన పెడితే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. టీ20లో సత్తా చాటుతున్నా వన్డేలో మాత్రం రాణించలేకపోతున్నాడు. మరోవైపు షమి గాయం నుంచి కోలుకున్నాడు. బుమ్రా తిరిగి జట్టులోకి చేరుతాడు. దీంతో ఈ బౌలర్కి జట్టులో చోటు దక్కడం కష్టమే. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.